బ్రో విష్ణుప్రియ ప్రేరణ సోనియా వెళ్ళిపోవడం గురించి డిస్కస్ చేశారు కదా. అంటే విష్ణుప్రియకి చాలా హ్యాపీగా ఉందంట. అంటే అంతకుముందు చూసుకుంటే పృథ్వీతో మాట్లాడాలన్నా, నిఖిల్తో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలంటే ఏమో సెక్యూరిటీ గార్డ్ లాగా అలా వాళ్ళ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుకుంటున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాని మీద ఏంటంటే కొంచెం ఏమైనా మాట్లాడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ మాట్లాడే దాని వల్ల మాట్లాడవచ్చు, లేదంటే ఎందుకు మాట్లాడుతామని అనొచ్చు. ఇలాంటి ఛార్జ్ అంటూ ఉంటుంది. కాబట్టి అందరికి భయం వేసేది కొంచెం. ఎవరితో వీళ్ళతో మాట్లాడాలంటే మళ్ళీ ఏమితో గొడవ, ఏంతో ఒక గోల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఎందుకురా బాబు అనిపించి అలా ఉండేవాళ్ళు అందరూ. అంటే వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చూసుకుంటే ఆమె లేకపోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎవరు ఏదో అనే పని లేదు, ఎవరు మనల్ని ఏం అనరు, ఇక అనేవాళ్ళు లేరు అని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్ అయితే వాళ్ళలో వచ్చింది. సో ఆ హ్యాపీనెస్ని అయితే అక్కడ మనకి షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. నాకు వెళ్ళిపోయేందుకు ప్రేరణతో అంటుంది, విష్ణుప్రియ వెళ్ళిపోయేందుకు నాకు హ్యాపీగా ఉంది, అంటే విష్ణుప్రియ సోనియా వెళ్ళిపోయేందుకు హ్యాపీగా ఉంది. ఫ్రీగా ముందు ఏమికి పృథ్వీతో మాట్లాడుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ చూశారు. అది మాత్రం భలే చెప్తుంది అక్కడ. నాకు పృథ్వీతో మాట్లాడుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది అనమాట. నాకైతే ఇదేం గోలరా బాబు, ఆమె పృథ్వీ మీద ఫోకస్ కొంచెం గేమ్ మీద పెడితే బాగుంటారా బాబు అనిపించింది అక్కడ. బట్ కాకపోతే ఆమె ఏంటంటే పృథ్వీ గురించి ఆలోచించి పృథ్వీతో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని అక్కడ ఆ మూమెంట్లో ఉంది. ఆ హ్యాపీనెస్ని అయితే సోనియా వెళ్ళిపోయేందుకు అక్కడ చెప్తుంది అనమాట ప్రేరణతో.